హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 2 స్టార్ట్ అయిపోయిందండి. గుడ్ మార్నింగ్ అందరికీ. డే 2 స్టార్ట్ అయిందండి. షిరిడీలో మేము ఉండే హోటల్ ఇదేనండి. సాయి సదన్ మేము ఉండే హోటల్ పేరు. గుడికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో. ఇంకా మార్నింగే మేము నలుగురం ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి గుడికి అయితే బయలుదేరేసాము. నాకైతే ఒక మొక్కు ఉండిపోయిందనమాట. గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ 108 ప్రదక్షిణ చేయాలని ఎప్పుడో 2018లో మొక్కున్నాను. అయితే ఇంక అక్కడికి వెళ్ళడానికని మేమైతే రెడీ అయిపోయాము, బయలుదేరేసాము. మేము ఉండే ఏరియా నుంచి గుడికి 1/2 కిలోమీటర్ ఉంటుందండి. నడవాలి, వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఆటోలు ఉండవు. ఇంక ఇదంతా మేము వెళ్ళే దారి అనమాట. చుట్టూతా అన్ని కాటేజెస్. ఇంక ఇవన్నీ చెట్లు, ఇవన్నీ కాటేజెస్, అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంది కదా, అందుకనే నడుస్తున్నాము. ఇదంతా చుట్టూ లొకేషన్ అనమాట. గ్రీనరీగా మంచిగా ఎంత బాగుందంటే అంత బాగుందో. అంబియన్స్ అంతా బాగుంది. ఇంక ఈ చుట్టూ మొత్తం ఫుల్ కాటేజెసేనండి. మేము అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అదిగోండి, ఆ లైట్ పడుతుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. సందు ఎండ్కి వచ్చాము. మళ్ళీ ఇటు టర్న్ తీసుకుని మళ్ళీ ఇంకో టర్న్ తీసుకోవాలి. కొంచెం దూరం ఉంటుందండి. ఇంకా మేము వెళ్ళే దారిలో మధ్యలో చిన్న బాబా గుడి వచ్చిందనమాట. ఈ బాబా గుడిలో చూద్దాంలే అని చెప్పి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. దర్శనం అయితే అయిపోయింది. చిన్న గుడిలండి. ఇంకా వచ్చేసినాక గుడికి వచ్చేసామండి. గుడి దగ్గరికి నియర్ బై వచ్చాము. గుడి లోపల ఉండదండి, ఆంజనేయ స్వామి గుడి బయటే ఉంటుంది, కాకపోతే నియర్ బై ఉంటుంది. సో ఇంకా అందుకని వచ్చేసాము, నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా నేను నైట్ ఏమీ చూడలేదు కదండి, దర్శనం తినేసి వచ్చేసాము కదా, ఇంకా అందుకని నడుస్తూ ఉన్నాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము, నడుస్తూ ఉన్నామండి. ఇంకా నడిచి వచ్చేసామండి గుడిలోకి. ఇదేనండి నేను చెప్పిన ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదే లోపలికైతే వెళ్తున్నాము. లోపలికైతే వెళ్తున్నామండి. ఆంజనేయ స్వామి గుడి లోపలికైతే వెళ్తున్నాము. నిదానంగా వెళ్తున్నామండి. ఇంకా వచ్చేసాము. ఇంకా లోపల చూడండి ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఇంకా మేము బావ కూర్చున్నారు, పిల్లలు కూర్చున్నారనమాట. నేను 108 ప్రదక్షిణ చేయాలన్నాను కదండి. ఇంకా 108 ప్రదక్షిణ చేస్తే మా బావ అన్నారు, నేను కూడా ఒక 2 చేస్తాలే నీతో అని. ఎంత కష్టపడి పాపం 3 అయితే చేశారండి నాతో పాటు. మా బావ నేను 3 ప్రదక్షిణ చేసామండి. పిల్లలు లాస్ట్లో వచ్చారు. ఇంకా అయిపోయిందండి. 108 చేసేసాక బాగా అలసటగా నీరసంగా అనిపించి ఇంకా అలా కూర్చున్నానండి గుడి ముందు. నాతో పాటు పెద్ద పాప నైని కూడా వచ్చి కూర్చుంటానని కూర్చుందనమాట. కాసేపు కూర్చుంటే అస్సలు ఈ సాయిబాబా అంటేనే, షిరిడి రావటం అంటేనే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ షిరిడి రామండి. ఆయన అనుగ్రహం నింది షిరిడిలో అడుగు కూడా పెట్టలేము. అంత మహిమగల దేవుడు సాయినాథుడు. ఇంకా గుడి చుట్టూతా రావి చెట్టు ఉందండి. రావి చెట్టు చుట్టూ కూడా పూజలు చేస్తారండి. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. అందుకని మీ అందరూ చూస్తారు కదా, కనీసం దర్శనం ఇలాగైనా మీరు చేసుకుంటారని చూపిస్తున్నానండి మీ అందరికీ. ఇదంతా అయిపోయింది. ఇంకా మా బావేమో మా రూమ్లో ఉండే వాళ్ళు రెడీ అయిపోయారు అని మేము నాసిక్ వెళ్తామండి ఇప్పుడు. ఇంక అందరూ వచ్చేసారు. ధోనిమాయ ఫస్ట్ వచ్చాడు, అందుకని ధోనిమాయతో ఒక ఫోటో దిగుదామని చెప్పి దిగుతున్నాను. ఇంకా చుట్టూ చూడండి జనం. మార్నింగ్ టైం 7 o'clock అయింది. అప్పుడే జనం స్టార్ట్ అయిపోయారు. క్రౌడ్ బాగా ఉందండి. ఇంకా అందరూ వస్తున్నారన్నారు కదా, వాళ్ళందరూ వస్తున్నారు. ధోనిమాయ ముందే వచ్చేసాడు. అందుకని ఇంకా మేము ఇప్పుడు బయలుదేరుతామండి. ఇంకా మేము నాసిక్ త్రయంబకం బయలుదేరుతాం. బాయ్.